అందరికీ నమస్కారం. తెలుగు కథల సమాహారానికి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ ఈ అమ్మాయికి ఏమైంది 8వ భాగం. రచన వసుంధర గారు. కార్తీక్ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్లో ఉండగానే ఒక మల్టీనేషనల్ కంపెనీ నిర్వహించిన క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాడు. ఇలా చదువు పూర్తవగానే అలా ఉద్యోగంలో చేరాడు. ఆరంభంలోనే నెలకు 50,000 జీతం. త్వరగా ఎదిగే అవకాశం ఉంది. చదివినంతకాలం చదువుతో గడిచిపోయింది. ఉద్యోగం అంటే కాస్త తీరుబడి ఉంటుందని, ఆ తీరుబడిలో కొంత సమయాన్ని తమ్ముడు, చెల్లి, అమ్మ, నాన్నలతో గడపాలని అనుకున్నాడు అతను. కొంత సమయం పుస్తకాలు చదువుకుందుకు, కొంత పాటలు వినటానికి, ఇలా ఎన్నెన్నో పథకాలు వేసుకున్నాడు. కానీ ఆఫీస్కి వెళ్ళటానికి గంటన్నర, ఆఫీస్ నుంచి రావటానికి గంటన్నర. ఆఫీసులో 8 గంటలు అంటారు, కానీ 10 గంటలుగా తక్కువ కాకుండా పని. తన జీవితం ఆఫీసులో పనిచేయటం కోసమే అన్నట్టుగా ఉంది. ఓ ఏడాది పనిచేశాక ఆ ఉద్యోగానికి రాజీనామా ఇచ్చాడు కార్తీక్. అతడు చేసిన పనికి ఇంట్లో ఏ ఒక్కరూ కూడా సంతోషించలేదు. ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు రోజంతా అక్కడే గడిచిపోతోందిరా అని కొడుకు గురించి బాధపడిన భారతి కూడా ఇంట్లో కూర్చుని ఏం చేస్తావురా అంది. డబ్బు అనుబంధాలను మరిపిస్తున్న రోజులివి. కార్తీక్ కూడా ఇంట్లో కూర్చునే ఉద్దేశంలో లేడు. కంప్యూటర్ ఇంజనీరింగ్లో తను పొందిన శిక్షణతో స్వయం ఉపాధి కల్పించుకోవాలని అతడి ఆశయం. ఉద్యోగం చేస్తున్నప్పుడే అందుకు పథకాలు వేసుకున్నాడు. వెబ్ డిజైనింగ్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, టెక్నికల్ సొల్యూషన్స్, శిక్షణ, మరమ్మతులు, డేటా ఎనాలిసిస్ వగైరా రకరకాల సేవలు అందించాలనుకున్నాడు. ఇంటర్నెట్ ప్రాధాన్యం సంతరించుకున్నాక ఐఐటీలో చదివిన కంప్యూటర్ ఇంజనీర్కి, రోడ్డు పక్క కంప్యూటర్లో శిక్షణ తీసుకున్న వాడికి కూడా పెద్ద తేడా లేకపోయింది. అందరికీ ధనార్జనకున్న మార్గాలు అపరిమితం. తండ్రి సర్వీస్లో ఉన్నాడు కాబట్టి ఇంకా ఇంటి బాధ్యతలు తనకు అంటుకోలేదు. ఉద్యోగం చేసిన ఏడాదిలో తనకొచ్చే జీతాన్ని వృధా చేయకుండా చాలా వరకు దాచుకున్నాడు. ఉద్యోగానికి రాజీనామా చేశాక తను దాచిన డబ్బును పెట్టుబడిగా చూపించి కొంత బ్యాంకు లోన్ సంపాదించాడు. అలా జస్ట్ ఏ మినిట్ విత్ ఇంటర్నెట్ అనే కంపెనీ తెరిచాడు. కంపెనీలో పనిచేస్తున్నప్పుడే కొంతమందితో కాంటాక్ట్స్ వచ్చాయి. అవి ఉపయోగించుకున్నాడు. 2 నెలల్లోనే బిజినెస్ పుంజుకుంది. కార్తీక్ చేతి నిండా పని, చెప్పుకోదగ్గ ఆదాయం. అయితే అతడి ఉద్దేశం కేవలం డబ్బు కూడబెట్టడం కాదు. తాను ఒకరి కింద పని చేయకూడదు. తన ప్రతిభకు న్యాయం చేకూర్చాలి. రోజు తన వాళ్లతో గడపడానికి, ఇతర హాబీలకు కొంత సమయాన్ని కేటాయించగలగాలి. ఉద్యోగంలో అది సాధ్యపడటం లేదనే అతడి కంపెనీ పెట్టాడు. కార్తీక్ 3వ నెలలో 4 సహాయకుల్ని చేర్చుకున్నాడు. 6 నెలలో మరో 6 సహాయకుల్ని చేర్చుకున్నాడు. నెల కొత్త స్టాఫ్ అవసరపడుతూనే ఉన్నారు. అలా ఇప్పటి స్థాయికి ఎదిగాడు. వ్యాపారం పూలబాట కాదు. ప్రత్యర్థులుంటారు, పోటీ పడాలి. శత్రువులుంటారు, ఎదుర్కోవాలి. ఉన్న కస్టమర్స్ని ఆకట్టుకోవాలి, కొత్త కస్టమర్స్ను సంపాదించుకోవాలి. ఉద్యోగుల నుంచి పని రాబట్టుకోవాలి, నష్టాలు వస్తే తట్టుకోవాలి. కాలానుగుణంగా పనుల్లో, పనితీరులో మార్పులు చేసుకోవాలి. ఆఫీసులోనే కాదు, ఆఫీసు వదిలేక కూడా ఈ ఆలోచనలు కంపెనీ యజమానిని వెన్నాడుతూ ఉంటాయి. కొడుకు అలాంటి ఆలోచనల్లో మునిగి తేలుతూ తరచూ అన్యమనస్కంగా ఉంటున్న విషయం తల్లి కనిపెట్టకపోలేదు. ఎందుకొచ్చిన బాధలరా ఇవి? హాయిగా ఏదైనా ఉద్యోగంలో చేరిపో. ఈ బాధలన్నీ ఆ యజమాని పడతాడు. ఇక్కడ డబ్బు చాలటం లేదంటే అమెరికా వెళ్ళిపో. ఇక్కడ 10 ఏళ్లలో సంపాదించింది అక్కడ 1 ఏడాదిలో సంపాదించవచ్చు అనేది భారతి కొడుకుతో. కార్తీక్ ఒప్పుకునేవాడు కాదు. 1 ఏడాది పాటు ఉద్యోగం చేసినప్పుడు తనకు సినిమాలు చూడటానికి కూడా టైం దొరకలేదన్నాడు. కంపెనీ పెట్టాక తాను చదివిన నవలల జాబితా, చూసిన సినిమాల కబుర్లు, ఇంట్లో వాళ్ళతో తాను గడుపుతున్న కాలం లెక్కలు వివరించాడు. తల్లి కదా విని ఊరుకునేది. అలాంటిది ఇప్పుడు కొడుకు మాట మార్చి సెలవు రోజుల్లో కూడా ఆఫీసులో గడపాలన్న కోరిక వెళ్ళిబుచ్చితే ఆమెకు ఆశ్చర్యంగా ఉండదా? విధం చెడ్డ ఫలం దక్కాలంటారు. సెలవు రోజుల్లో కూడా ఆఫీస్కి వెళ్తానంటే నా ఓటు ఉద్యోగానికే, కంపెనీకి కాదు అనేసింది. కార్తీక్ గతుక్కుమన్నాడు. ఒక్క క్షణం ఆగి, నువ్వు అలా అనుకున్నావా? చూస్తూ ఉండు. నేను ఉద్యోగం చేయకుండా కంపెనీ పెట్టినందుకు నువ్వు నన్ను తెగ మెచ్చుకునేలా కబురు ఒకటి త్వరలో చెప్తానన్నాడు. ఏమిట్రా అది అంది భారతి కుతూహలంగా. అప్పుడే చెప్పను అన్నాడు కార్తీక్. భారతి రెట్టించలేదు. కొడుకు చెప్పేది తన కంపెనీ ప్రగతి గురించే అని ఆమె అనుమానం. అతడి ప్రగతి ఆమెకు సంతోషమే కానీ ఆ వివరాలు ఆమెకు ఆసక్తిగా ఉండవు. తల్లి రెట్టించి అడగనందుకు కార్తీక్ కూడా సంతోషించాడు. కానీ విషయం తల్లికి తొందరగా చేరవేయాలన్న తపన అతడిలో ఉంది.
ఆ మర్నాడు కార్తీక్ ఆఫీస్లో గోదాను స్పెషల్ రూమ్కి పిలిచాడు. ముందు ఆఫీసులో ఆమెకు సౌకర్యంగా ఉందా లేదా అడిగి తెలుసుకున్నాడు. తర్వాత నిన్నొక విషయం అడగాలి, పర్సనల్గా, పర్వాలేదా అన్నాడు. ఆమె తడబడలేదు. పర్వాలేదా అని అడగడమే నాకు నచ్చలేదు. యూ కెన్ ఆస్క్ మీ ఎనీథింగ్ వితౌట్ హెజిటేషన్ అంది. అయినా కూడా వెంటనే అడగలేకపోయాడు కార్తీక్. ముందు ఆమెకి థ్యాంక్స్ చెప్పాడు, హెజిటేషన్ వద్దన్నది అని. ఇక నిజానికి అందుకు థ్యాంక్స్ చెప్పాలని అతడు అనుకోలేదు. హెజిటేషన్ తగ్గడం కోసం ఆ పని చేశాడు. ఆమె బదులు ఇవ్వలేదు. కాసేపు అతన్ని చూస్తోంది, కాసేపు చుట్టూ చూస్తోంది. మధ్య మధ్య ముంగురులు సవరించుకుంటోంది. కార్తీక్ కూడా ఆమెను అప్పుడప్పుడు చూస్తున్నాడు. సంకోచం తగ్గడానికి మరోసారి గొంతు సవరించుకుని, నీకు ఈ జాబ్ ఎందుకు వచ్చిందో తెలుసా అన్నాడు. గోదా తడుముకోలేదు. నా అదృష్టం అని ఇంటర్వ్యూ రోజునే చెప్పాను అంది. పోనీ ఆ అదృష్టం ఎందుకు వచ్చిందో తెలుసా? గోదా తల అడ్డంగా ఊపి అతన్నే చెప్పమన్నట్టుగా చూసింది. యు ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ఆల్ అదర్స్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ అన్నాడు కార్తీక్. ఆడపిల్ల. అతడి చూపులను బట్టి అతడు చెప్పబోయేది ఆఫీస్కు సంబంధించిన విషయం కాదని ఆమె గ్రహించింది. సంభాషణ ఎటు వెళుతోందో ఆమెకి ఇప్పుడు స్ఫురిస్తోంది. నేనా డిఫరెంటా? ఎలా అందామె ఆశ్చర్యాన్ని నటిస్తూ. నీ డ్రెస్సు, మేకప్ ఆగాడు అతను. నేను అనుసరిస్తున్నది చాలా వరకు మన సంప్రదాయాన్ని, కాబట్టి నేను కాదు, మిగతా వాళ్లే డిఫరెంట్ అని నేను అనుకుంటాను అంది గోదా. స్మార్ట్ అనుకున్నాడు కార్తీక్ మనసులో ముచ్చటగా. గొంతు సవరించుకుని, అంతా ఏదనుసరిస్తే అదే సాంప్రదాయం. నువ్విప్పుడు నలుగురు నడిచే బాటలో నడవట్లేదు, ఎందుకని అన్నాడు కార్తీక్. ఇప్పుడు నలుగురు నడిచే బాట నాకు నచ్చకపోవటం అంది గోదా. అది ఊహించగలను, కానీ అంతకంటే పెద్ద కారణం మరొకటుందన్న అనుమానం. అదేమిటో తెలుసుకోవాలనుంది, చెప్పాలనిపిస్తేనే చెప్పు అన్నాడు కార్తీక్. అయ్యో, ఇందులో చెప్పకూడదేం లేదు కానీ ఆగింది గోదా. అన్నాడు కార్తీక్ చెప్పమన్నట్టుగా. చెబితే నువ్వు మా పిన్ని బాబాయిల్ని అపార్థం చేసుకుంటావు. వాళ్ళంటే నాకెంత గౌరవం అంటే వాళ్ళని ఎవరైనా అపార్థం చేసుకుంటే భరించలేను అంది గోదా. నువ్వు గౌరవించే వాళ్ళని నేనెందుకు అపార్థం చేసుకుంటాను అన్నాడు కార్తీక్ ఆమెకు హామీ ఇస్తున్నట్టుగా. అతడి మనసులో ఆమె పిన్ని బాబాయిల గురించి ఎన్నో సందేహాలు కలిగాయి. అయితే వాళ్ళ కథ వినేదాకా ఏమీ అడగకూడదు అనుకున్నాడు. ఇక గోదా చెప్పటం మొదలుపెట్టింది. గోదా తండ్రి వెంకట్రామయ్య నిజాయితీపరుడైన ప్రభుత్వ ఉద్యోగి, తల్లి పద్మావతి ఆయనకు అనుకూలవతి అయిన భార్య. వాళ్ళకు ఒక్కగానొక్క కూతురు గోదా. గోదా బాబాయ్ సీతారామయ్యకి స్థిరమైన ఉద్యోగం లేదు, కానీ చిన్నతనంలోనే ప్రభావతి అనే ఆమెతో పెళ్ళయింది. వాళ్ళకి ఒక్కగానొక్క కొడుకు అగస్త్య. సీతారామయ్య ప్రభావతి వెంకట్రామయ్యతోనే ఉండేవారు. ఆ అన్నదమ్ములు ఎంత అన్యోన్యంగా ఉండేవారంటే అంతా రామలక్ష్మణులతో పోల్చేవారు. ప్రభావతి కూడా పద్మావతిని సొంత అక్కలాగా గౌరవించేది. ఒక రోడ్డు ప్రమాదంలో అనుకోకుండా గోదా తల్లిదండ్రులు చనిపోయారు. చిన్న వయసులోనే గోదా అనాథ అయిపోయింది. సీతారామయ్య గోదా బాధ్యత తీసుకున్నాడు. ప్రభావతి కూడా అతన్ని సమర్థించింది. తనకే స్థిరమైన సంపాదన లేనప్పుడు ఈ పిల్లని ఎలా పోషిస్తానని సీతారామయ్య అనుకోలేదు. గోదా తమకు భారమని కూడా ప్రభావతి భావించలేదు. అన్నగారి మీద అతడికి, తోడికోడల మీద ప్రభావతికి ఉన్న ప్రేమాభిమానాలు అటువంటివి. మంచి వాళ్ళకి అడగకుండా సాయపడే వాళ్ళు ఉంటారంటానికి నిదర్శనంగా వెంకట్రామయ్య సహోద్యోగులు కొందరు ఆ కుటుంబాన్ని ఎలా ఆదుకోవాలని తీవ్రంగా ఆలోచించారు. వాళ్ళ ప్రయత్నం ఫలితంగా వెంకట్రామయ్య ఉద్యోగం సీతారామయ్యకు వచ్చింది. ఉద్యోగం రాగానే ప్రభావతి చేసిన మొదటి పని తమకి మరి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకోవటం. ఎవరైనా అడిగితే మేమిద్దరం మాకిద్దరు అని నవ్వేది. పిల్లల్లో పెద్దదని గోదాను ప్రత్యేకంగా చూసేవారు. అక్కను గౌరవించాలని, అక్క చెప్పినట్టు వినాలని అగస్త్యకు చెప్తూ ఉండేవారు. అగస్త్యకి గోదా అంటే గౌరవమే, కానీ తనని గౌరవించడానికి కూడా తమ్ముడో చెల్లిలో ఉంటే బాగుండని అనుకునేవాడు. సీతారామయ్య ప్రభావతి ఇద్దరూ చాలా మంచివాళ్లుగా చుట్టుపక్కల పేరు పడ్డారు. సీతారామయ్య అన్నగారు అడుగుజాడల్లో నడుస్తూ నిజాయితీగా ఉద్యోగాన్ని కొనసాగిస్తున్నాడు. నిజానికి ఆ ఉద్యోగంలో 2 చేతులా సంపాదించేందుకు చాలా అవకాశాలున్నాయి, కానీ అతడు జీతం రాళ్ల మీదే బతుకుబండి ఏడుస్తున్నాడు. సీతారామయ్యకి విలాసాలు కిట్టవు, ఆర్భాటాలు కిట్టవు. సంప్రదాయంలో మంచిని పాటిస్తాడు, చెడును నిరసిస్తాడు. అతడి ఆశయాలని ఆచరణలో పెట్టడమే ప్రభావతి ధ్యేయం. ఆశయాలతో పాటు ఇంట్లో మిలిటరీ క్రమశిక్షణ కూడా పాటించాలి.
చూసేవాళ్ళకి ఆ జీవితం జైలు జీవితంలా కనపడచ్చు. కానీ ఆ ఇంట్లో పిల్లలకి పెద్దలంటే గౌరవం, పెద్దలకి పిల్లలంటే ప్రేమ. దుస్తుల్లో, వేషధారణలో గోద సంప్రదాయబద్ధంగా ఉండటానికి ప్రభావతి శిక్షణే కారణం. అది శిక్షణ కాదు, శిక్ష అని కొందరంటారు. గోదాకు మాత్రం అలా అనిపించదు. అలా అనుకునే వాళ్ళు నచ్చరు కూడా. ఇక చెప్పటం అయ్యాక, మా ఇంట్లో ఇంతవరకు నా పుట్టినరోజుకి కానీ నా తమ్ముడు పుట్టినరోజుకి కానీ కేక్ కట్ చేయలేదు. అది మన సాంప్రదాయం కాదట అంది గోదా. గోదా కథలో విషాదమున్నా అది మామూలు కథే అనిపించింది కార్తీక్కి. ఆ మాట పైకనకుండా, కేక్ కట్ చేయటం లాంటి సరదాలు మగాళ్ళ కంటే ఆడాళ్ళకి ఎక్కువ ఉంటాయి. మరి మీ పిన్ని ఎప్పుడు ఈ విషయమే మీ బాబాయిని దెబ్బలాడలేదా అడిగాడు కార్తీక్. బాబాయిది పిన్నిది అన్నింటా ఒకే మాట. నిజానికి మా ఇంట్లో బాబాయ్ ఎక్కువ మాట్లాడు. చూసేవాళ్ళకి పిన్నిదే పెత్తనం అంతా అనిపిస్తుంది. పిన్ని స్వయంగా చెప్పబట్టి కానీ, లేకపోతే నేను కూడా పిన్నిదే పెత్తనం అని నమ్మేదాన్ని అంది గోద. గోద పిన్నికి భర్త అంటే ఆరాధ్య భావమైనా ఉండాలి, లేదా పెత్తనమంతా తనదే అయినా అది గోప్యంగా ఉంచే లౌక్యమైనా ఉండాలి అనుకున్నాడు కార్తీక్ మనసులో. పైకి మాత్రం, పోనీ మీ పిన్ని సంగతి సరే, పిల్లలు మీరిద్దరూ కూడా ఎప్పుడూ దేనికి మారాన్ చేయలేదా అని అడిగాడు గోదాన ఆశ్చర్యంగా. నాకు బాబాయ్ చెప్పిందే వేదం. తమ్ముడు అప్పుడప్పుడు మారాన్ చేస్తూ ఉంటాడు, కానీ బాబాయ్ వాడికి నచ్చ చెప్తాడు. ఆయన చెప్పే పద్ధతి ఎంత బాగుంటుందంటే చెప్పించుకోవటం కోసమే తమ్ముడు మారాన్ చేస్తాడని నా అనుమానం అంది గోద. ఆమె బాబాయ్ సంప్రదాయం పేరిట ఇంట్లో ఆడవాళ్ళని బాగా కట్టడి చేస్తున్నాడని, ఆయన పురుషహంకార అయి ఉండొచ్చని కార్తీక్ అనుమానం వచ్చింది. కానీ గోదా కళ్ళల్లో బాబాయి పట్ల ఆరాధనా భావం స్పష్టంగా కనిపిస్తోంది. అంటే ఇంతవరకు ఆమె తన బాబాయ్ గురించి ఏం చెప్పినా విని ఊరుకునేవారే తప్ప ఎదురు ప్రశ్నలు వేసేవారు ఎదురై ఉండుండరు. సీతారామయ్య గురించి వేరేగా అనుకునేవాళ్ళు కూడా ఉంటారని ఆమె గ్రహించాలనుకుని, పోతే మీ బాబాయ్ పొడవుగా జుట్టు పెంచుకుని ముడి వేసుకుంటారా, ఆఫీస్కి పంచకట్టుకుని వెళ్తారా అని అడిగాడు. అయితే మనస్సులోని నిరసన హేళనగా మారి గొంతులోకి దిగిపోకుండా జాగ్రత్త పడ్డాడు. దీనికి గోద ఏమాత్రం తడుముకోలేదు. ఇలాంటి ప్రశ్నలు మా బాబాయ్కి కొత్తేం కాదు. ఎవరు అడిగినా దానికి ఆయన చెప్పేది ఒక్కటే, మన సంప్రదాయం జుట్టు కట్టు బొట్టులో కాదు, ఒళ్ళు దాచుకోవటంలోనే ఉందని. ఆ దాచుకోవటంలో రోజువారీగా తనకేవి వీలైతే అవి పాటిస్తానని చెప్తాట. పిన్ని చెప్పింది అంది. అలాంటప్పుడు ఆడవాళ్ళు ప్యాంటు షర్టు వేసుకుంటే ఒళ్ళు దాగదని ఆయన ఉద్దేశమా అన్నాడు కార్తీక్ మామూలుగా అడిగినట్టు. మన సంప్రదాయంలో ఆడదంటే దేవత. ఆ దేవతను గౌరవించినప్పుడే మగవాడు కూడా దేవుడు అవుతాడట. లేకపోతే మగాడు చాలా మామూలు మనిషి అట. మామూలు మనిషికి దేవతలు కూడా మామూలు మనుషులుగానే కనిపిస్తారట. దేవతలా కనిపించడానికి ఆడవాళ్ళు దేవతల డ్రెస్సులే వేసుకోవాలట. ఆయన చెప్పిన ప్రకారం చీరలు, పరికిణి, ఓణీలు దేవతల డ్రెస్సులు, చూడీదారులు కూడా దేవతల డ్రెస్సులోకి దగ్గరలో ఉంటాయట. మిగతా డ్రెస్సులు వేసుకుంటే మగవాళ్ళు ఆడదాన్ని దేవతలా కాక ఉత్త ఆడదానిలాగా చూస్తారట. కార్తీక్ ఆమెను మధ్యలో ఆపి, అలాగని మీ బాబాయ్ చెప్పాడని మీ పిన్ని చెప్పిందా అన్నాడు. అని తల ఊపింది గోద. అప్పుడు ఆమె మొహంలోని అమాయకత్వం 4 ఏళ్ల పసిపాపను చూపించింది. అనంగీకార సూచికంగా తల ఊపాడు కార్తీక్. మీ బాబాయ్ సంగతి నాకు తెలియదు, కానీ ఇలా మాట్లాడే వాళ్ళని అవకాశవాదులని చాలామంది అంటారు. ఏమో, ఎదుటపడి ఆయన్నెవరూ ఏమీ అనరట. చాటుగానే వాళ్ళని పట్టించుకోనక్కర్లేదు అంటుంది పిన్ని. అని ఊరుకుంటే పర్వాలేదు. ఆఫీస్లోనూ మీ ఇంటి చుట్టుపక్కల కూడా మీ బాబాయ్ ఎగతాళి చేసేవారు ఉండి ఉంటారు. అందుకైనా ఆయనకు కానీ మీ ఇంట్లో వాళ్ళకి కానీ చిన్నతనంగా అనిపించిందా అన్నాడు కార్తీక్. నాకు తెలిసి ఆయన్ని చాటుగా కూడా ఎవ్వరూ ఎగతాళి చెయ్యరు. ఎందుకంటే ఆయన తనకు తోచింది తను చేయటమే తప్ప ఎదుటి వాళ్ళకి ఇలా చెయ్యండి అని నీతులు కూడా చెప్పడు. పొరపాటును కూడా ఇతరులను నిరసించడు. ఆడవాళ్ళనైతే ప్రత్యేకంగా గౌరవిస్తాడు. ఒక్క దురలవాటు లేదు. కులాల్ని నమ్మడు, మతాల్ని నమ్మడు. వరకట్నం వంటి దురాచారాలని తీవ్రంగా నిరసిస్తాడని ఆగి, ఆయన గురించి నీకు అర్థమైందనుకుంటాను అంది గోద. అర్థమైంది, కానీ ఆయన గురించి నీ అభిప్రాయం ఏమిటి అన్నాడు కార్తీక్. ఆయన మా నాన్నకు స్వయానా తమ్ముడు. ఇంతవరకు నన్ను పెంచి పెద్ద చేసి నన్నింత దాన్ని చేసిన దేవుడు. ఎప్పుడూ నా సుఖం గురించి ఆలోచించే ఆత్మీయుడు అంది గోద. అప్పుడు ఆమె ముఖంలో భక్తిభావం చూసిన కార్తీక్, మీ బాబాయ్ నాకు కూడా నచ్చాడు అన్నాడు వెంటనే.
ఆమె మనసు గెలవటానికి ఆమె వాళ్ళని మెచ్చుకోవటం ఒక మార్గం అని అతడికి అనిపించింది. నీకు కూడా అంటే మా బాబాయ్ నాకు నచ్చాడని నీకు ఉద్దేశమా అని నవ్వింది ఆమె. మరింతవరకు నువ్వు చెప్పిందేమిటి? ఆయన మీద నా అభిప్రాయం చెప్పాను, నచ్చాడని చెప్పలేదుగా. మళ్ళీ నవ్వింది గోద. ఏమిటో నీ మాటలు తిరకాసుగా ఉన్నాయి, నువ్వేం చెప్పదలుచుకున్నావో నాకు అర్థం కావట్లేదు అన్నాడు కార్తీక్. బాబాయ్ ఏం చెప్తాడో తెలియదు కానీ ఆయన పేరిట మా ఇంట్లో పిన్ని పాటించే క్రమశిక్షణ ఇంత అంతా కాదు. నాకు తమ్ముడికి ఒక్కొక్కసారి ఇల్లా జైలా అనిపిస్తుంది. ఆ మాట చెప్పాలంటే నేను కానీ వాడు కానీ మా బాబాయ్తో మాట్లాడాలంటే వెంటనే కుదరదు. ఏదో మంత్రి గారిలాగా ముందు అపాయింట్మెంట్ తీసుకోవాలి. అది నాకు వాడికి కూడా నచ్చదు. అందుకని బాబాయ్ నాకు నచ్చాడో లేదో తెలియదు, కానీ ఆయనంటే చెప్పలేనంత గౌరవం నాకు, అందులో సందేహం లేదు అంది గోద. ఇష్టానికి గౌరవానికి ఇలాంటి తేడా ఒకటి ఉందని ఇప్పుడే తెలిసింది నాకు. నా తల్లిదండ్రులను ఇష్టపడుతున్నానా గౌరవిస్తున్నానా అని నా గురించి నేనే కన్ఫ్యూజన్లో పడ్డాను ఇప్పుడు అన్నాడు కార్తీక్. గోదా నవ్వి, అదేమిటి ఇప్పుడే నా మాటల్లో మాత్రమే పరిచయమైన మా బాబాయ్ గురించి నచ్చాడని టక్కునన్నావు, ఇప్పుడు మీ అమ్మా నాన్నల గురించి నీకో క్లారిటీ లేదంటున్నావు, చిత్రంగా ఉంది అంది గోదా. ఇందులో చిత్రమేం లేదు. ఆ రోజు ఇంటర్వ్యూకి నువ్వు డిఫరెంట్గా వచ్చావు, అందుకు నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. నువ్వు డిఫరెంట్గా ఉండడానికి కారణం మీ బాబాయ్ పెంపకం అని ఇప్పుడు తెలిసింది. ఆయన నచ్చాడని టక్కున చెప్పాను అన్నాడు కార్తీక్. థ్యాంక్ యూ అంది గోదా. నువ్వు ఇంటర్వ్యూ నాడే ఫ్రాంక్గా చెప్పావు కాబట్టి నేను ఫ్రాంక్గా ఒక విషయం చెప్తున్నాను. నువ్వు సెలెక్ట్ అవ్వడానికి కారణం డిఫరెంట్గా ఉండటమే కాదు, నీ అందం కూడా అన్నాడు కార్తీక్. సంభాషణ ఎటు వెళుతోందో గ్రహించింది గోదా. అయినా బయటపడకుండా థ్యాంక్ యూ అంది యథాలాపంగా. థ్యాంక్స్ చెప్పినందుకు థ్యాంక్స్. నువ్వు వేరేలా రియాక్ట్ అవుతావేమోనని భయపడ్డాను అన్నాడు కార్తీక్. మా బాబాయ్కి రియాక్షన్స్ నచ్చవు. ఎదుటి వాళ్ళు ఏమన్నా సరే జవాబు మాత్రమే ఇవ్వాలి, రియాక్ట్ అవ్వకూడదు అంటాడాయన అంది గోద. కార్తీక్ అది మంచి అవకాశం అనిపించింది. నేను ఐ లవ్ యూ అంటున్నాను, రియాక్ట్ అవ్వకుండా జవాబు చెప్పాలి అన్నాడు వెంటనే. గోద తొణకలేదు, బెనకలేదు. అలాంటిదేదో వినాల్సి ఉంటుందని ముందే తెలిసింది దానిలాగా వెంటనే అంది. నీ పేరు కార్తీక్ అన్నావనుకో, ఇవ్వటానికి జవాబేముంటుంది? మనసులో ఓహో అనుకుంటాను, ఏదైనా చెప్పాలంటే పైకి అని ఊరుకుంటాను అంది. ఐ లవ్ యూ అంటే అదో పరమ సాధారణ పదమైనట్టుగా తీసి పారేసింది. అందమైన ఆడపిల్ల కదా, ఈ మాట చాలామంది చెప్పగా వినుంటుంది. వెరీ స్మార్ట్ అనుకున్నాడు మనసులో. అంత సులువుగా మాటల్లో దొరకదని అర్థమైపోవటంతో సరే మరో ప్రశ్న అడుగుతాను, రియాక్ట్ అవ్వకుండా జవాబిస్తావా అన్నాడు అతను. డూ యూ లవ్ మీ అన్నాడు కార్తీక్. లవ్ అంటే అందామె అమాయకంగా ముఖం పెట్టి. ప్రేమ అన్నాడు అతను చటుక్కున. ప్రేమంటేనా? ప్రేమంటే అని ఆగిపోయాడు కార్తీక్. ప్రేమ అనుకోవటమే కానీ అసలు ప్రేమంటే ఏమిటి? ఇది నేటి తరం సమస్య. దేవుడికి మొక్కుకుంటారు, ఎందుకంటే భక్తి అంటారు. అసలు భక్తి అంటే ఏమిటంటే ఏమని చెప్తారు? పరీక్షలు వచ్చినా, ఏ సమస్య వచ్చినా, ఏ అవసరాలు వచ్చినా సత్ఫలితాల కోసం దేవుడికి మొక్కుకోవటానే భక్తి అని చెప్పాలి. కానీ అది భక్తి కాదేమో, స్వార్థమేమో అన్న శంక కలుగుతుంది. అందమైన అమ్మాయిని చూసి ఒక అబ్బాయి ప్రేమ అంటాడు. ప్రేమంటే ఏమిటి? అది ఆకర్షణనో వ్యామోహమనో చెప్పాలి. ప్రేమ అంటే గొప్పగా ఉంటుంది, ఆకర్షణ వ్యామోహం అంటే చప్పగానే కాదు, ఒక్కోసారి తప్పుగా కూడా ఉంటుంది. జవాబు చెప్పబోయి తడబడ్డాడు కార్తీక్. ప్రేమంటే ఏమని చెప్పాలో తెలియక, ప్రేమంటే ఏమిటో నేను చెప్పాలా, నీకు తెలీదా అన్నాడు. అసలు ఆ పేరు వినటమే కానీ అర్థం తెలియదు, అర్థం తెలియని విషయాల్ని నేను పట్టించుకోను అంది గోదా. సంభాషణ ఎలా పొడిగించాలో తెలియక ఆలోచనలో పడ్డాడు కార్తీక్. ప్రేమంటే ఏమని చెప్పాలి? నువ్వంటే నాకు ఇష్టం, నువ్వు లేకుండా నేను బ్రతకలేను, వగైరా మాటలు ఎన్నో మనసులోకి వచ్చి తప్పుకున్నాయి అని చెప్పటానికి టూ ఎర్లీ అనిపించింది. ప్రేమంటే నీకు తెలీదా అంది గోదా నవ్వి. కార్తీకి బుర్రలో ఏదో వెలిగింది. గులాబీని చూడగానే అందంగా ఉందనిపిస్తుంది. అందమంటే ఏమిటని అడిగితే ఏం చెప్తారు? కొన్ని పదాలు అనుభూతికి చిహ్నాలు. అలాంటి అనుభూతితో నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు నన్ను ప్రేమించగలవా అని అడుగుతున్నాను, జవాబు కావాలి అన్నాడు. జవాబు చెప్పటానికి ముందు కనీసం ఒక్క విషయం క్లారిఫై చేస్తావా అంది గోద. అన్నాడు కార్తీక్, అతడి మొహంలో కుతూహలం. ప్రేమించి ఏం చేయాలి అంది గోద. ఇది కార్తీక్ ఊహించని ప్రశ్న. మళ్ళీ అతడిలో సందిగ్ధం, ఏం చెప్పాలా అని. ప్రేమిస్తే ఒకరికొకరు దగ్గరవుతారు, ముద్దులు పెట్టుకుంటారు, ఇంకా ఆ విషయం ఆమెతో ఎలా చెప్పటం?
అదీ కాక ఆమెను ప్రేమించడంలో తన ఉద్దేశం అదేనా? మళ్ళీ కార్తీక్ బుర్రలో ఏదో వెలిగింది. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు నన్ను ప్రేమిస్తే మనం పెళ్లి చేసుకుంటాం, జీవితంలో కలిసి నడుస్తాం అన్నాడు. చాలా ఉదాత్తంగా మాట్లాడావని మనసు మెచ్చుకుంది అతన్ని. గోద చటుక్కున నవ్వేసింది. ఇది పెళ్లి ప్రపోజలా, మరి ప్రేమంటావే అంది. అవును, ఇది పెళ్లి ప్రపోజలే, కానీ ఎందుకు నవ్వావు అన్నాడు కార్తీక్. షాపులో కొత్త మొబైల్ ఉంది, ఖరీదు 25,000, నీ దగ్గర 25,00,000 ఉన్నాయి. షాపు వాణ్ణి ఈ మొబైల్ కొనుక్కోవచ్చా అంటే నవ్వడు మరి అంది గోద నవ్వుతూనే. కార్తీక్ ఆమె మాటలు అర్థం చేసుకునేందుకు కాసేపు పట్టింది. తనకు ఆమెను పెళ్లికి వెలగట్టగలిగినంత డబ్బుంది. తన డబ్బు ముందు ఆమె హోదా వెలవెలపోతోంది. ఆమెను పెళ్లి చేసుకోవాలంటే నిర్ణయం ఆమెది కాదు, తనది. డొంక తిరుగుడొద్దు, సూటిగా మాట్లాడు అన్నాడు అతను. అప్పుడు ఆమె తనకు సంబంధించిన విషయాలు సూటిగా చెప్పింది అతడికి. గోదా ఇంటర్ చదువుతున్నప్పుడే సీతారామయ్య ఆమెకు పెళ్లి చేయాలనుకున్నాడు. కొన్ని పెళ్లి చూపులు కూడా జరిగాయి. మొదటి పెళ్లి చూపుల్లోనే వరుడికి ఆమె నచ్చింది. సీతారామయ్య కట్నం ఇవ్వనంటాం నచ్చలేదు. అలా ఆమెకు 5-6 పెళ్లి చూపులు జరిగాయి. టాప్ హీరోలతో తీసిన కమర్షియల్ సినిమాలలాగా అన్నిసార్లు కథ ఒక్కటే. అలాగే గోదా బీకాం పూర్తి చేసింది, ఉద్యోగంలో చేరింది. ఫట్ అయినా మళ్ళీ మళ్ళీ వచ్చే టాప్ హీరో సినిమాల పద్ధతిలోనే పెళ్లి చూపులు జరుగుతూనే ఉన్నాయి. నాకు వచ్చే జీతాన్ని కట్నంగా భావించే మనిషి నాకు ఓయాసిస్. అలాంటి మనిషి దొరికేదాకా పెళ్ళి నాకు ఎండమావి. ఇంతకంటే సూటిగా చెప్పడం నా వల్ల కాదు అంది గోద. నిజానికి ఆ మాటలో ఎందరో మధ్యతరగతి ఆడపిల్లల అసహాయత ఉంది. కానీ కార్తీక్ మాత్రం తనకు సంబంధించినంతవరకే అర్థమైంది. గోదా బాబాయికి కులమతాల పట్టింపు లేదు, కానీ దురాచారాలకు, చట్టవిరుద్ధమైన పనులకు వ్యతిరేకి. తను కట్నం అడగకపోతే తమ పెళ్లికి ఆమె పెద్దల నుంచి ఎటువంటి ఆటంకాలు ఉండవు. నేను కట్నం అడగను అన్నాడు కార్తీక్. అప్పుడు అది వరమిస్తున్న దేవుడు గొంతులా ఉంది. ఆ మాట పెళ్లి చూపుల్లో కూడా చెప్పగలవా అంది గోద అనుమానంగా. అప్పుడే పెళ్లి చూపులా అన్నాడు కార్తీక్ తడబడి. అప్పుడే పెళ్లి చూపులా అనుకుంటే నువ్వు ఇప్పుడే పెళ్లి ప్రస్తావన ఎందుకు తెచ్చినట్టు అంది గోద. ఆమె గొంతులో నిష్ఠూరం లేదు, కానీ మాటలో నిష్ఠూరం ఉంది. పెళ్లి చేసుకోబోయే ముందు మనం ఒకరినొకరు బాగా అర్థం చేసుకోవాలి. అందుకు మరి కాస్త పరిచయం, సాన్నిహిత్యం అవసరం అన్నాడు కార్తీక్ సంజయ్ ఇస్తున్నట్టుగా. గోదా ఒక్కసారిగా సూటిగా అతని కళ్ళల్లోకి చూసి ఆ వెంటనే తల దించుకుంది. ఆమె ఏదో చెప్పాలనుకుంటున్నట్టు అర్థమై, డోంట్ హెజిటేట్, నిర్భయంగా నీ మనసులో మాట చెప్పు అన్నాడు. నాకు ఇప్పుడు ప్రేమంటే అర్థం తెలిసింది అందామె నెమ్మదిగా. ఊహించలేదేమో ఉలిక్కిపడ్డాడు కార్తీక్. ఆమె మాటల అర్థం స్ఫురించగానే అతడి మనసులో గర్వంగా అనిపించింది. గోద అందమైందే కానీ ఆర్థికంగా బలహీనురాలు. ఆమెకు పెళ్ళి ఒక సమస్యగా మారింది. ఇప్పటికే చాలామంది వరులు వచ్చి ఆమెను చూసి ఇష్టపడ్డారు, కానీ ఆ ఇష్టం కట్నం మీద కాంక్షను జయించలేకపోయింది. తను ఆమెను ప్రేమించాడు, పెళ్లి చేసుకుని మంచి జీవితాన్ని ఇద్దామనుకుంటున్నాడు. ఆమె కట్నం ఇచ్చుకోలేదని తెలిసి కూడా సరేనంటానికి క్షణమైనా ఆలోచించలేదు. ఆమెకి ఇప్పుడు మనసులో తనంటే ఆరాధనాభావం ఏర్పడితే ఆశ్చర్యం లేదు. అందుకే కాసేపటి క్రితం ప్రేమంటే ఏమిటని అడిగిన మనిషి ఇప్పుడు ప్రేమకు అర్థం తెలిసింది అంటోంది. ఏం తెలిసిందో చెప్పు అని అడిగాడు కార్తీక్. పెళ్ళి, ప్రేమ ఇంచుమించు ఒకలాంటివే. పెళ్ళికి ముందుగా ఒకరినొకరు బాగా అర్థం చేసుకోవటం అవసరం. అందుకు పరిచయం, సాన్నిహిత్యం అవసరం. ప్రేమకి అవేమీ అవసరం లేదు, చూసి చూడగానే పుట్టేస్తుంది అంది గోద. మరి తరువాయి భాగం మనం రేపు విందామా? థ్యాంక్ యూ.